ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. బైబిల్లో హబక్కూకు గ్రంథంలో రాయబడిన మాట నేను చదువుతాను, మీరు వినండి. 3వ అధ్యాయంలో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. భక్తుడు చేస్తున్న ప్రార్థన, దేవా సంవత్సరాలన్నీ గతించిపోతున్నాయి, నీ కార్యాలు నా జీవితంలో నూతనపరచు. సంవత్సరాలన్నీ గతించిపోతున్నాయి, వాటిని నువ్వు నాకు తెలియచేయి అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దానికి జవాబుగా సర్వోన్నతుడైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీ జీవితంలో జరిగించబోయే వాటిని నా అంతటా నేను జరిగించట్లేదు, నేను ఏదైతే జరిగించాలని అనుకుంటున్నానో దాన్ని నేను మీకు ముందుగానే తెలియజేస్తాను. హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో ఏది జరిగించాలనుకున్నా ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గరికి, దేవా నువ్వు ఏం జరిగించాలని అనుకుంటున్నావని నువ్వు ఆయన అడిగితే, ఆయన నీతో చెప్తున్న మాట, నేను ఏం జరిగించాలనుకుంటున్నానో ప్రతిదీ నేను నీకు రివీల్ చేస్తాను, ప్రతిదీ నేను నీకు బయలుపరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆమోస్ గ్రంథంలో అన్నాడు, నేను మీకు ఖచ్చితంగా బయలుపరుస్తాను, నేను ఏం చేయాలనుకున్నానో నా ప్రవక్తలకు నేను చెప్పే తీరుతాను అన్నాడు. బైబిల్ చెప్తుంది, ఆయన ఏదైతే చేయాలనుకున్నా రివీల్ అవుతుంది. రివీల్ అవ్వడం అంటే దేవుడు నీ జీవితంలో ఏది చెయ్యాలి అని అనుకున్నాడో అది అనుకోవడం మాత్రమే కాకుండా, ఆయన అనుకున్నది ఏ విధంగా నీ జీవితంలో జరిగించబోతున్నాడో కూడా నీతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు రివీల్ చేయబోతున్నాడు, ప్రతిదీ ఈరోజు ఆయన నీకు చెప్పబోతున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమి జరుగుతుందో నీకు ఏమాత్రం అర్థం కాకపోవచ్చు. ఈరోజు నా పరిస్థితి ఏంటి, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు నీతో చెప్తున్న మాట, నేను ఏం జరిగించబోతున్నానో ఈరోజు నేను నీతో మాట్లాడబోతున్నా, ఈరోజు నేను నీకు ప్రత్యక్షం అవ్వబోతున్నా, నేను నీతో మాట్లాడి దాన్ని ఏ విధంగా జరిగించబోతున్నా కూడా నేను నీతో చెప్తున్నాను అన్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుని అడిగిన రోజున దేవుడు నీకు దాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి మీ భవిష్యత్తును నూతనపరచును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు అయిన తండ్రి, నీ వాక్కు సెలవిస్తుంది, ఏది జరిగించాలనుకున్నా మీరు దాన్ని బయలుపరుస్తాను అని. ఇప్పుడు మీరు దాన్ని నీ పిల్లలకు బయలుపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. బయలుపరిచి వారి జీవితాన్ని, వారి భవిష్యత్తును మీరు సంతోషంగా మారుస్తున్నందుకు నీకు స్తోత్రం. నువ్వు నమ్మదగిన దేవుడు. మా జీవితాలు మీ కరాలకు అప్పచెప్తుండగా మీ చిత్తానుసారంగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.